అండ్ ఎలా ఉన్నారా? మీకేంటండి బ్రహ్మాండంగా ఉండే ఉంటారా? అయ్యి బాబు మీకోసమేనండి బాబు పోతల వారింటి దగ్గర నుంచి పెళ్లి కొబ్బరెట్టుకొచ్చాం. ఓ పాలు మీ చెవిటి పడేయండి ఊదేద్దాం. మన విశాఖపట్నం కొత్త గాజువాకలో బొజ్జన్న కొండ హై స్కూల్ రోడ్ లో శ్రీ పోతల సోమనాయుడు గారు శ్రీమతి లక్ష్మి గారు అని ఎలాంటి కల్మషం లేని మంచి మనసున్న దంపతులు ఉంటారండి. వాళ్ళ చిన్న అబ్బాయి ప్రసాద్ దే పెళ్ళండి. చూసారా అబ్బాయిని? నవ మన్మధుడిలా ఉంటాడంటే నమ్మండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తెలిసిన కుర్రోడండి. మంచి మనసు ఉన్నాడు, గుణవంతుడును. కాకపోతే కొంచెం సిగ్గు ఎక్కువండి. అందులో పెళ్లి అనేసరికి ఇంకా కొంచెం సిగ్గు పడతా ఫోటో తీయించుకున్నట్టు ఉన్నాడు. ఏదేమైనా పెళ్లి అంటే అంత సిగ్గు ఉంటది అండి. చూసారా మాటల్లో కూడా అమ్మాయి ఎవరో చెప్పలేదు మీకు. అనకా పెళ్లి చీటికాడ మండలం జైతవరం గ్రామంలో శ్రీ మతల వరాహమూర్తి గారు శ్రీమతి వరలక్ష్మి గారు అని మంచి పేరు విలువలు ఉన్న జంట ఉంటారండి. దంపతులు ఒక్కగానే ఒక్క అమ్మాయి శాంతితోనే ఇప్పుడు పెళ్ళండి. అమ్మాయిని చూసారా? కొందరం బొమ్మలా ఉంటదంటే నమ్మండి. అమ్మాయిని చూడగానే అండి మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చుడు కనపడద్దండి. మరి పెంపకం అలాంటిదండి. ఏదేమైనా అండి ఇద్దరు జంటగా చూస్తుంటే సిలక గోరంగల చూడముసరిగా భలే ఉన్నారా అనిపిస్తుందండి. ఇదిగో ఇద్దరు అక్కడ పెళ్లి చూసి ఆశీర్వదిద్దులే కానండి. ఈ జూలై 26 శనివారం రాత్రి 12:19 ఇంతకీ పెళ్లి ఎక్కడ అంటారా? మన పాత గాజువాక శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మరి పెళ్లి అంటే భోజనాలు కూడా చాలా ముఖ్యం కదండి. అదే రోజు రాత్రి 7 గంటలకి మన కళ్యాణ వేదిక వద్ద భోజనాలు కూడా చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేస్తున్నారండి మన వాళ్ళు. నావగాయ పిండి వంటలు 4 రకాల కూరలు ప్రేమ ఆప్యాలతో కలిపొట్టింగ్ చేస్తారండి. మర్చిపోకండి. మరి పోతల వారి ఫ్యామిలీలో విందంటే మాత్రం అడవిడేది ఉంటుందండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి పిల్ల జల్ల అందరం తీసుకుని ఖచ్చితంగా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేద్దండి. అవి ఉంటామండి. అసలు పెళ్లి పనులు పెండింగ్ లో ఉండిపోయినాయండి. మీరు మాత్రం రాదు మేము బెంగ పెట్టేసుకుంటామండి. చూసుకోండి మరి.